తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొండేపూడి ప్రకాష్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొండేపూడి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొరప్రోలు శ్రీను, నల్లా శ్రీను, సూరవరపు సుబ్బారావు, కోలరాజు, కర్ణాసుల రాజా, నాగార్జున, మొల్లి నాగమరిడి రాజు, వరద సత్యబాబు, అడ్డూరి శ్రీనివాస్, గొడుగు సూర్యబాబు, గౌతు చక్రం తదితరులు పాల్గొన్నారు. వివరాలు రాసుకున్నాం. మన మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి మన పిఠాపురం ఇన్ఛార్జ్ ఆయన అటువంటి ఆయన పైన సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు పెట్టడం జరిగిందండి. అది దాని మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారికి ఎస్ఐఆర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఆంధ్ర ఫోకస్ న్యూస్ రాయుడు ఎండి అంటే ఆయన ఎవరో ఈయన లెక్కల కేసులు గట్ట ఏమన్నాడేమో డైవర్ట్ చేయడానికి అని చెప్పి 3,600 కోట్లు 4,000 కోట్లు ఫోకస్ అవుతుంది కదా, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి అని చెప్పి 2 రాష్ట్రాల్లోనే అత్యధిక ఆదరణ కలిగిన వ్యక్తి ఇప్పుడు ఎలా వర్మండి 2014 నుంచి కానీ 19 వరకు కూడా పిఠాపురం అభివృద్ధిలో మొదటి పాత్ర వహించిన వ్యక్తి అతను, చేసిన ఎమ్మెల్యేలు అందరికంటే కూడా. అటువంటి వాటి మీద ఏదోటి సోషల్ మీడియాలో పెడితే ఫోకస్ అవ్వడం అని చెప్పి చేయడం తప్పించింది ఈయన రాజీనామా చేస్తున్నారు లేకపోతే పలానా టైంలో ఆయన పోటీ చేస్తున్నారు, ఇవన్నీ అనవసరం అండి. ఇవన్నీ పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయిస్తే చంద్రబాబు గారికి ఏమి నిర్ణయిస్తే అది తూచా తప్పకుండా పాటించే వాళ్ళ వ్యక్తి ఒక రాష్ట్రంలోని వర్మ గారని మేము చెప్తున్నాం. అటువంటి వ్యక్తి మీద ఏదో సోషల్ మీడియాలోని ఈయన రాజీనామా చేస్తున్నారు అవి చేస్తారు. సోషల్ మీడియాలో కాదురా బాబు, ఎవడో ఎండి అంటే ఎవడో పూర్తిగా ప్రతిపక్షంలో కూడా మమ్మల్ని చూసి ఉంటాం. గవర్నమెంట్ ఉంది కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం. ఇక్కడ మేము మీ పరంగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మీకు ఏమైనా దమ్ము ఉంటే మగవాడు అయితే బహిరంగంగా మేము వస్తాం. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి. సోషల్ మీడియాలో పెట్టినాడు అది ఏంటంటే ఆడవుతాను, అది మగవాడు ఎవడో చేయడం ధైర్యంగానే. ఇది ఏమైనా సరే ఈ సోషల్ మీడియాలో ఉన్న దానికి ఫస్ట్ పోలీసు వారి ద్వారా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూస్తాం మేము. లేదంటే దీని మీద ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నది కూడా వర్మ గారితో ఆలోచించి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియదు.